అందరికీ శుభ మధ్యాహ్నం. అందరూ బాగున్నారు కదా. నేను విశాఖపట్నం నుంచి మా ఊరు పాతపట్నం అదిగోండి అక్కడ దిగి మీకు వీడియో తీస్తున్నానండి. ఎందుకు తీస్తున్నానంటే కొంచెం 2:30 అయిపోయిందండి. ఏమీ తినలేదు, బ్రెడ్డే తిన్నాం బస్సులో. దిగేటప్పటికి 2:30 అయింది. మా ఊరు వెళ్ళేటప్పటికి 4:30 అయిపోతుంది. ఇంకా నైట్కి ఎందుకు వండడం అని ఆ బస్ స్టాండ్ ఎదురుగా హోటల్ ఉందండి, మంచి హోటలు. ఆ హోటల్కి వెళ్తే ఆమెని ఎవరో ఒక వీడియో తీసుకుని వెళ్ళిపోతున్నారు బయటికి. ఆమెకి అడిగాను అమ్మాయికి, తీసుకోండి ఆంటీ పర్వాలేదు, ఎంతోమంది తీసుకుంటున్నారు అని అన్నారు. చిన్న వీడియో అండి, చూడండి. అదిగోండి చిన్న వీడియో తీసుకున్నానండి, ఎక్కువ కూడా తీయలేదు. ఎందుకంటే మళ్ళీ నేను ఆటో ఎక్కి మా ఊరు వెళ్ళిపోవాలి కదా పాతపట్నం నుంచి అనేసి చిన్నది మొక్క తీసుకున్న. అమ్మాయి అనేది చూపించండి, నన్ను చూపించండి పర్వాలేదు అని అన్నదిగండి. అమ్మాయి చాలా నిజంగా చాలా మంచి అమ్మాయి అండి. ఎంతోమంది తీసుకుంటున్నారా ఆంటీ పర్వాలేదు తీసుకోండి అని అన్నది. హోటల్కి బిర్యానీ కట్టించానండి, చికెన్ బిర్యానీ రాత్రికని. ఇప్పుడు మా ఊరికి ఆటో ఎక్కేసామండి. పాతపట్నం నుంచి ఆటో, మా పల్లెటూరికి ఆటో ఎక్కాము. ఈ అబ్బాయి చూడండి, ఈ అబ్బాయి అట పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అట. పవన్ కళ్యాణ్ లాగా ఆటోలో ఉండి భలే నవ్వొచ్చిందండి. అదిగోండి మా ఊరి దగ్గరికి వెళ్తున్నాము. ఊరు అలా తీస్తున్నాను చూడండి. బావులు ఏ కనబడితే అన్నీ తీస్తున్నాను, మీరే చూడండి. బాగుంటుందండి వీడియో, లాస్ట్ వరకు చూడండి. మా ఇంట్లో కూడా చేశాను, లాస్ట్ వరకు చూడండి. అంతా రోడ్ పాయింట్ అండి. మేకలండి, మేకలు కూడా తీసేసాను. వచ్చే తావులోనేనండి చిన్న చిన్న మేకలు. నాకు మేకలు అంటే చాలా ఇష్టం అండి. ఓల్డ్ మేకలు కనిపిస్తున్నాయి కానీ నేను ఎప్పుడు చూడలేదు, అందరు తీసుకుంటున్నారు. ఇప్పుడు మా ఊర్లో దిగిపోయానండి. కొబ్బరి బొండాలు తాగుదాము అనుకొని తాగామండి. దాహం అయితే రోడ్డు మీద కొబ్బరి బొండాలు పెట్టారండి. కొబ్బరి బొండాలు తాగి ఇంటి దగ్గరికి వచ్చేటప్పుడు పిల్లలు ఆడుకుంటున్నారండి. కొంచెం తీసాను, పిల్లలు సరదాగా ఉంటుంది కదా అని. మీకు పిల్లల ఆట చూపిస్తున్నాను. చిన్నపిల్లల ఆట అంటే నాకు చాలా ఇష్టం అండి. చూశారు కదా. బిర్యానీ తీసుకొచ్చానండి కిచెన్లోకి. అయితే కిచెన్లోకి తీసుకురాకముందు కొంచెం కిచెన్ కడిగేసి క్లీన్ చేశానండి. రండి, క్లీన్ చేసిన తర్వాత మీకు ఈ వీడియో చూపిస్తున్నాను అనమాట. ఎంత అయింది కిచెన్ అంతా క్లీన్ చేశాక చికెన్ బిర్యానీ రేట్ ఎంత, చికెన్ బిర్యానీ ఏంటనేది మీకు చూపిస్తానండి. ముందు కిచెన్ మాత్రం మొత్తం క్లీన్ చేశానండి. ఇంకా విపరీతంగా దుమ్ము మొత్తం గోడల నుంచి అంతా కడిగేసానండి చక్కగాను. నైట్కి అండి ఇది, అంటే ఉగాది 2 రోజుల ముందండి ఈ వీడియో. అయితే ఉగాదికి టైం అయిపోతుంది కదా అని ఉగాది వీడియో మీకు వదిలేశాను. ఈ వీడియో మాత్రం ఉగాది 2 రోజులు ఉంటుండగా తీశాను వీడియో. వెళ్ళేటప్పుడు ఊరు నుంచి వెళ్ళేటప్పుడు అప్పటికి ఉగాది 2 రోజులు ఉందండి. నేను ఈ వీడియో తీసేటప్పటికి చాలా వీడియోలు ఉన్నాయండి, లైన్గా వస్తాయి. రోజు ఇడిచిపెట్టి రోజు 2 రోజులకు ఒకటే వస్తుంది. చూడండి, బాగుంటాయి. మా పల్లెటూరులో వీడియోలన్నీ తీస్తున్నాను, బాగుంటాయి చూడండి. ఉగాదికి రోజు ఎందుకు వీడియో వదిలేనంటే అది ఎలాగైనా ఉగాదికి వెళ్ళాలని పల్లెటూరులో లాగట్లేదండి. 2 రోజులు కష్టపడితే మీకు వీడియో వచ్చింది. ఇప్పుడు వైజాగ్ వచ్చాను, వైజాగ్ నుంచి మీకు వీడియోలన్నీ వస్తాయండి, వదులుతాను. మా పల్లెటూరు వీడియోలన్నీ వైజాగ్లో వచ్చాను కదా, వేగం వచ్చేస్తాయి మీకు. ఎందుకంటే ఇక్కడ సిగ్నల్ ఉంటుంది, అక్కడ సిగ్నల్ లేదండి. చాలా ఇబ్బంది పడ్డాను వీడియోలు వదలాలంటే. వారం రోజులు ఉన్నానండి మా పల్లెటూరులో. వారం రోజులు ఉండి నిన్న నైట్ వచ్చానండి. ఈవేళ ఈ వీడియో మీకు వస్తుందండి ఏ టైంకైనా. నైట్ 8:30 అయిపోయింది వైజాగ్ వచ్చేటప్పటికి. ఈరోజు మీకు ఈ వీడియో వస్తుంది. నైట్ అన్నీ సెట్ చేసుకున్నాను, మార్నింగ్ వాయిస్ ఇస్తున్నాను. ఎందుకంటే కొంచెం వాయిస్ కూడా ఇస్తే బాగుంటుంది కదా అని. అదిగోండి చికెన్ బిర్యానీ బాగుంది కదా. ఇద్దరం తినేసామండి ఆపిలి నేను నైట్కి. ఇక్కడ నుంచి బాగుంటుంది చూడండి. ఎగ్ ఒకటి 2 పీసులు వేశారు. బిర్యానీ పర్వాలేదండి, 250 అంతా అక్కడ రాశారు. దానికి పర్వాలే అవ్వండి, ఎందుకంటే చాలా టేస్ట్గా ఉందండి. ఇది వరకు మా అబ్బాయి ఆ హోటల్కి తీసుకెళ్ళినట్టుగా ఉన్నాడండి, నాకు గుర్తు. చాలా బాగుంటుంది. అదిగోండి అది మిగిలిపోయింది. ఇప్పుడు పాలు పెరుగు తెచ్చుకున్నానండి. మా లైన్లో ఎదరగే షాప్ ఉంది. పాలు పెరుగు ప్యాకెట్ తెచ్చుకున్నాను నైట్కి, మార్నింగ్కి పనికి వస్తుంది కదా అని. ఇంకెందుకు గడిగడికి తిరగడం అని చెప్పేసి పాలు అండి ఇవి, పాలు ప్యాకెట్.
పెరుగు ప్యాకెట్ కూడా పెద్ద తెచ్చుకున్నాను, 2 రోజులకు సరిపోద్ది కదా అని చెప్పేసి. అక్కడ బయటని పెట్టినే పాడవట్లేదండి, పాలు పాడవట్లేదు, పెరుగు పాడవట్లేదండి, పులిపేట రావట్లేదు. ఇది పెరుగు, పులిపేం రావట్లేదండి, ఫ్రెష్గా ఉన్నట్టుగా ఉంటుంది. మరి అదే మన వైజాగ్లోనైతే అది ఫ్రిడ్జ్లో పెట్టాలి, లేకపోతే పుల్లగా అయిపోద్దండి, తినలేము అస్సలు. మరి ఎందుకో తెలియట్లేదు. అదిగోండి కిచెన్ చూసారా ఎంత బాగా, అంత కిచెన్ ఏంటి అవతల బయట హాల్ ఏంటి అంతా కడిగిస్తానండి నీట్గాను. వచ్చేటప్పుడు కొనుక్కొని తీసుకొచ్చాను కదండి, అది డ్రింక్ కాదండి, వాటర్ బాటిల్ డ్రింక్ కాదండి, ఇది ఆరెంజ్ డ్రింక్, ఆరెంజ్ జ్యూస్ అండి అది. అయితే నేను ఒకటి అంటాను, డ్రింకుల కన్నా ఆరెంజ్ జ్యూస్ తాగితేనే పిల్లలైనా పెద్దవాళ్ళైనా కొంచెం ఇది తాగాక నాకు రిలాప్ ఇచ్చిందండి. ఎందుకంటే నాకు గీర అయిపోయినాడు, తెల్లవారి నుంచి బస్సులు ఆటోలు మారి ఎండ విపరీతం అయిపోయిందండి. అది తాగి కొంచెంసేపు రిలీఫ్ తీసుకున్నానండి, రెస్ట్ తీసుకున్నానండి. నైట్కి ఎలాగా, నైట్ కదా ఇది నైట్ కదా, నైట్కి తినేసాము. తినేసాక కాసేపు ఉన్నాక ఈ జ్యూసు తాగుతున్నానండి. ఎందుకంటే తినేసి ఒక పావు గంట తర్వాత జ్యూసు తాగుతున్నానండి. మా యాపిల్కి ఒక గ్లాస్ ఇస్తాను, నేను అది పడుకుంది, కొంచెంసేపు పడుకుంటానని. అబ్బో ఎంత దుమ్ము ధూళి పట్టేసిందండి బాబో. మా వారు వెళ్ళి మొన్నే అంత క్లీనింగ్ చేశారు, అయినా సరే ఎందుకో మట్టి అండి, కిందంతా మట్టి, బాత్రూమ్లంతా మట్టి, ఎందుకు మట్టి వచ్చిందో నాకే అర్థం కావట్లేదండి. అది అలా ఆరెంజ్ జ్యూసు, డ్రింకుల కన్నా ఆరెంజ్ జ్యూస్ తాగితే మంచి దాగోండి. తినేసాము, 7:30 అవుతుందండి నైట్, 7:30 ఇద్దరం తినేసాము. తినేసాక కాసేపు పోయాక ఆ జ్యూస్ తాగుతున్నానండి. ఆరెంజ్ జ్యూస్ తాగితే డ్రింకుల కన్నా మంచిదండి. డ్రింకులు మానేశాను, విపరీతంగా డ్రింకులు తాగేదానండి, ఈ మధ్యన మానేశాను, పూర్తిగా ఆరెంజ్ జ్యూసే తాగుతున్నానండి. ఎక్కువట డ్రింకులు తాగకూడదట, డాక్టర్ గారు చెప్పారు. ఇంకా మానేసి జ్యూస్ తాగమ్మా, ఆరెంజ్ జ్యూస్ మంచిదే అని అన్నారు. వీడియో లాస్ట్ వరకు చూడండి, బాగుంటాయి. ఇంకా వీడియోలు ఉన్నాయండి, అవి ఇంకా బాగుంటాయి. మీకు నేను వదులుతుంటానండి లైన్గాను, ఓకేనండి. అదిగోండి ఆరెంజ్ జ్యూసు, ఇది తాగండి అని చెప్తున్నానండి, బాగుంటుంది ఆరోగ్యానికి. అన్నీ క్లీన్ చేసుకున్నానండి, చెత్త పడేద్దాం బయటికి వెళ్ళి అనేసి. అందరికీ బాయ్ అండి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి.